హాయ్ అండి, దిస్ ఇస్ ప్రజా సింహాద్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి, వెంటనే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? ఈరోజు మన ఛానల్లో ది బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్తో, బెస్ట్ డిస్కౌంట్తో, బెస్ట్ కలెక్షన్ వచ్చిందండి. సో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ అయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో నచ్చుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. ఇంతవరకు పెట్టలేని కలెక్షన్ కూడా పెట్టానండి. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ కలెక్షన్ ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ప్రీవియస్ వీడియోలో 3K స్పెషల్ ఆఫర్ 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ నేను ఇంకా అనౌన్స్ చేయలేదండి. మేబీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. సో ఇంకా పార్టిసిపేట్ చేయలేదు అనుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 3K స్పెషల్ ఆఫర్ అని ఉంటుంది. నా ఛానల్లోకి వెళ్తే మీకు 3K స్పెషల్ ఆఫర్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియో అయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడుదా చూడలేని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి. అందులో కూడా ఏం లేదండి, జస్ట్ ఒక లైక్ చేసి కింద కమెంట్స్లో కమెంట్ పెట్టారంటే ఒకవేళ మీరే బై లక్ 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ మీకే రావచ్చు. సో ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ అండి. మళ్ళీ నేను ఇప్పుడల్లా పెట్టాను, మళ్ళీ 4K అయ్యాకే పెడతాను. సో ఖచ్చితంగా ఆ వీడియో వెళ్ళి చూడండి. ఓకేనా? ఇంకా మనం ఆర్డర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. గివ్అవేస్ ఇలాగే రన్ అవుతూ ఉంటాయి. మీరు లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లైక్ నెంబర్ మీరు కమెంట్స్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ లైక్ ఆల్రెడీ చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న లైక్ నెంబర్ వేసేస్తున్నారు. అలా కాదండి, మీరు అక్కడ లైక్ కొడితే ఒక లైక్ నెంబర్ వస్తుంది. ఆ లైక్ నెంబర్ కింద కామెంట్స్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఇంకా రీసేలర్స్ అండి, రీసేలర్స్కి బాగా సపోర్ట్ చేస్తానండి. ఖచ్చితంగా రీసేలింగ్ చేసుకోవాలి, న్యూగా రీసేలింగ్ చేసుకోవాలి. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు, మీకు ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా రీసేలింగ్ మీకు రీసేలింగ్ రాకపోయినా సరే నేను చెప్తానండి. కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను. గ్రూప్లో యాడ్ అయిపోండి. అండ్ మీకు రీసేలింగ్ రాకపోతే మీరు కాల్ మీ మేడం, నేను న్యూ రీసేలర్ని అని అంటే ఖచ్చితంగా నేను కాల్ బ్యాక్ చేస్తానండి. ఆల్మోస్ట్ కాల్స్ మీరు డైరెక్ట్ కాల్స్ చేస్తే ఎవ్వరి కూడా లిఫ్ట్ చేయనండి. ఆల్మోస్ట్ ఎవ్వరి లిఫ్ట్ చేయను. మీకు ఎమర్జెన్సీ అయ్యి కాల్ మీ మేడం అని పెడితే ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తానండి. ఎమర్జెన్సీ అయితేనే కాల్ మీ అని పెట్టండి. లేదు ఆల్మోస్ట్ మీరు మెసేజ్లు పెడితే దానికి ఖచ్చితంగా నేను రిప్లైలు ఇస్తాను. లేదు కాల్లోనే మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ మేడం అని పెడితే నేను ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తానండి. ఇది మటుకు మర్చిపోకండి. కాల్స్ అయితే చేయకండి. చాలామంది మధ్య మళ్ళీ కాల్స్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయలేము కదా. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ మొత్తం ఫోన్ ఆల్మోస్ట్ డేకి ఒక 20-30 వచ్చినా సరే హెడేక్ వచ్చేస్తుందండి. అంతమందితో మాట్లాడలేం కదా. అదే మెసేజ్లకి అనుకోండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఎటువంటి ఇష్యూ అయినా సరే ఖచ్చితంగా మీరు మెసేజ్లు పెట్టారంటే నేను వాటికి రిప్లై ఇస్తానండి. కొంచెం లేట్ అయినా సరే రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? లేట్ అయితే అవ్వదు, ఆల్మోస్ట్ త్వరగానే నేను రిప్లై ఇస్తాను. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చండి. ఒకవేళ నేను ఏమైనా బిజీగా ఉండి రిప్లై ఇవ్వకపోతే ఈరోజు 1 డే అయిపోయింది ఇంకా రిప్లై ఇవ్వలేదంటే నెక్స్ట్ రోజు మళ్ళీ రిమైండర్ మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? నేను ఇంకా ఆర్డర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీకు కలెక్షన్ నచ్చినట్లయితే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ చేసి పైన స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ ఉందా లేదో చెక్ చేసుకోండి. అవైలబిలిటీ ఉంటే విత్ ఇన్ 7 to 10 వర్కింగ్ డేస్లో మీ ఇంటికి వచ్చేస్తుంది. మీరైతే అన్బాక్సింగ్ వీడియో మస్ట్ అండ్ షూట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటే వీడియో ఉండాలి. ఎటువంటి ఇష్యూ ఉన్నా ఆ వీడియోలోనే చూపించాలండి. మీరు 2-3 వీడియోస్ తీసారంటే అది యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ చెప్తున్నానండి. కొరియర్ రాగానే విత్ 360 degrees కెమెరాకి చూపించిన తర్వాతే ఓపెన్ చేయండి. ఆ ఓపెనింగ్ వీడియో కూడా లాస్ట్ వరకు కూడా మీకు 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes అయినా పర్వాలేదండి. ఎన్ని మినిట్స్ అయినా పర్వాలేదు, కానీ లాస్ట్ వరకు అందులో ఏమైనా డ్యామేజ్ వచ్చినా ఆ వీడియోలోనే క్లియర్ కట్గా చూపించడానికి ట్రై చేయండి. ఎదురుగా సెల్ఫీలు పెట్టి తీసుకోకండి. ఎవరినైనా తీయమని చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇంకొకటి ఇంటి దగ్గర కొరియర్ వచ్చేసిందని మీరు లేకపోవడం వల్ల ఇంట్లో ఎవరో ఓపెన్ చేసేస్తున్నారు. సో అలా కూడా ముందే చెప్పే పెట్టుకోండి. ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీయాలి. ఒకవేళ ఓపెన్ మీరు చేయలేకపోతే మీరే ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చే వరకు ఓపెన్ చేయొద్దని వాళ్ళకి ముందే చెప్పి పెట్టుకోండి. ఓకేనా? ఎందుకు అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో లేకపోవడం వల్ల నేను రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేయలేనండి. అందులో ఇప్పుడు 99% కరెక్ట్గానే రావచ్చు. ఇప్పుడు చాలామంది మన దగ్గర వచ్చిన కస్టమర్సే ఎక్కువ మంది ఉంటారు.
తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి 6 టైమ్స్ కరెక్ట్గానే వెళ్ళింది, 7th టైం ఖచ్చితంగా ఏదో డ్యామేజ్ వెళ్ళే ఉంటుంది. ఆ టైంలో నమ్మకంతో మీరు తీసేయచ్చు. అలా నమ్మకంలో తీయడం వల్ల ఏమవుతుంది, మీరు నష్టపోతారు. అరే నా కస్టమర్ నష్టపోయారని నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో రిటర్న్ అనేది యాక్సెప్ట్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు 10 సార్లు తీసుకున్నా, 20 సార్లు తీసుకున్నా, నా దగ్గరే తీసుకున్నా ఖచ్చితంగా అన్బాక్సింగ్ వీడియో అయితే ఎవ్రీ టైం ఎప్పుడప్పుడు ఫ్రెష్గానే తీయాలండి. ఓకేనా, మర్చిపోకండి. అన్బాక్సింగ్ వీడియో అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పా కూడా మీరు తీయకపోతే నేనేం చేయలేను కదా. ఓకేనా, అండ్ మనకి డెలివరీ టైమింగ్ కూడా 7 to 10 వర్కింగ్ డేస్ పడుతుందండి. ఈ 7 to 10 వర్కింగ్ డేస్లో 1 వీక్ వరకు అయితే వెయిట్ చేయండి. 1 వీక్ కూడా రాలేదు అంటే మాత్రం అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి. మేడం 1 వీక్ అయిపోయింది ఇంకా రాలేదు అని మటుకు అప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తే ఏమైంది ఎక్కడుంది అనేది నేను చెక్ చేసి చెప్తాను. మీరు మటుకు 1 వీక్ వరకు అయితే వెయిట్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఒక 3 డేస్కే మేడం ట్రాకింగ్ ప్లీజ్ అలా అడగకండి. ట్రాకింగ్స్ ఇవ్వట్లేదు, ఈ తలకాయ నొప్పితో ట్రాకింగ్స్ ఎందుకంటే ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత మేడం ట్రాకింగ్ ఎక్కడుంది ఒకసారి ట్రాకింగ్ చెక్ చేయండి, అది వచ్చేలోపే మళ్ళీ ట్రాకింగ్ చెక్ చేయండి, అది టైం వేస్ట్ అవుతుందండి. సో అందుకే చెప్తున్నా, ట్రాకింగ్స్ ఇవ్వట్లేదు. 1 వీక్ వరకు అయితే వెయిట్ చేయండి. 1 వీక్ కూడా రాలేదు అంటే మటుకు అప్పుడు నేను మీ ట్రాకింగ్ ఎక్కడుంది ఏంటి అనేది చెక్ చేసి మటుకు మీకు చెప్తాను. ఓకేనా, అండ్ ఇంకొకటి అండి, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. మళ్ళీ దీనికి ఒక మెసేజ్ పెట్టేది టైం వేస్ట్ అయితే చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నా, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ ఓకే అంటే మాత్రమే మెసేజ్లు చేయండి, క్యాష్ ఆన్ డెలివరీ అంటే మటుకు చేయకండి. ఓకేనా, మళ్ళీ దాన్ని కనుక్కోవడానికి మెసేజ్ చేసి అదొక టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకేనండి వీడియో లాస్ట్ వరకు కూడా మీరు పైన కలెక్షన్ చూస్తూ కింద నా మాటలు వినమని అందుకే చెప్తానండి. చాలామంది అలా వినకుండా స్కిప్ చేస్తూ పోతారు. స్కిప్ చేయడం వల్ల మాటలు కూడా స్కిప్ అయిపోతుంటే మళ్ళీ మీరు రిపీటెడ్ క్వశ్చన్స్ నన్ను వేయాల్సి వస్తుంది. సో అందుకే చెప్తున్నా, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, మళ్ళీ 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 ప్రతి వీడియోలో మనం స్టార్టింగ్ నుండి మాట్లాడుకునే మాటేనండి. ప్లీజ్ అండి, టైంపాస్ అయితే చేయకండి. మీరు ఖచ్చితంగా తీసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి. మీరు వన్స్ నన్ను అవైలబిలిటీ చెక్ చేయమని అడిగారంటే మీరు ఖచ్చితంగా తీసుకునే పని అయితేనే అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 10 డేస్కి తర్వాత కావాలి, సో 10 డేస్కి తర్వాత కావాలి కదా అని చెప్పేసి ఇప్పటి అవైలబిలిటీ అడుగుతారు. సరే ఈరోజు నేను అవైలబిలిటీ ఉందని చెప్తాను, 10 డేస్ తర్వాత మీరు పేమెంట్ చేసేస్తే అప్పటికి అవైలబిలిటీ ఉండదు. అంతెందుకండి, మీరు 1 అవర్ ముందు అడిగిందే 1 అవర్ తర్వాత ఉండదు, నిన్న అడిగింది ఈరోజు ఉండదు. అదే చెప్తున్నా, చాలామంది ముందే రోజు అడుగుతారు, తర్వాత రోజు పేమెంట్ చేస్తారు, అప్పటికి అవైలబిలిటీ ఉండవు. ఖచ్చితంగా ఉండదు. అదేంటి మేడం నిన్న ఉందన్నారు కదా, మరి నిన్నటికి ఈ రోజుకి చాలా డిఫరెన్స్ ఉంది. 1 అవర్కే ఉండవండి, స్టాక్ అవుట్ అయిపోతుంటాయి. సో అందుకే చెప్తున్నా, మీకు కావాలి అనుకున్న వాళ్ళు రోజు మాత్రమే కాంటాక్ట్ చేసి మేడం అవైలబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయించుకోండి అంతే. ఓకేనా, ముందే అడిగేసి దానికి మీరు టైం వేస్ట్ చేసుకొని నాకు టైం వేస్ట్ చేయడం ఇదంతా అవసరం లేదు కదా. సో అందుకని చెప్పేసి మీరు ముందర రోజు కాకుండా ఏ రోజైతే పేమెంట్ చేయాలి అనుకుంటారో ఆ రోజే అవైలబిలిటీ అడిగిన వెంటనే నేను అవైలబిలిటీ ఉంది అనగానే మీరు పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. అంతేగా 1 అవర్ గ్యాప్ ఇచ్చి 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మార్నింగ్ అడిగి ఈవినింగ్ వేయడం అలాగైనా సరే స్టాక్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అదేంటి మేడం మార్నింగ్ ఉందన్నారు ఇప్పుడు లేదు అంటే మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతుంటాయండి. ఇప్పుడు 1 or 3 పీసెస్ ఉంటాయి, ఆ టైంకి స్టాక్ అవుట్ మీరు అడిగేలోపు ఇంకో 3-4 కస్టమర్స్ ఆర్డర్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏమైతే స్టాక్ అవుట్ అయిపోతుంటాయి, అప్పుడు మీరు ఈవినింగ్ అడిగేలోపు స్టాక్ అవుట్ అయిపోతుంది. సో అందుకే చెప్తున్నా, మీరు అడిగిన వెంటనే పేమెంట్ చేస్తాను అనుకుంటే మాత్రమే కాంటాక్ట్ చేయండి, లేదంటే లేదు. ఓకేనా, అండ్ ఇంకొకటి గివ్ అవే మనకి 3K స్పెషల్ ఆఫర్ ఉంది. ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేయండి. 1000 రూపీస్ క్యాష్ బ్యాక్ని అస్సలు మిస్ కాకండి. అసలు మనం వస్తామని కూడా మనకు తెలీదు, అలాగే వస్తారండి. సో అందుకని చెప్పేసి చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, అండ్ ప్లీజ్ అండి, ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో అలాగే ఇప్పుడు వరకు ఎలాగైతే నాకు సపోర్ట్ చేశారో సో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను, అలాగే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. త్వరగా 4K కూడా వెళ్ళిపోతుంది నా ఛానల్ అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఇంత ఆఫర్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఓకే అనుకుంటేనే ఆ ఛానల్ ముందుకెళ్ళేలా చెయ్యండి. ఆల్మోస్ట్ మీకు షాప్ విజిట్ అయినా సరే ఇంత డిస్కౌంట్స్ అయితే ఇవ్వరండి, ఎక్కడ ఇవ్వరు, ఏ షాప్లో కూడా ఇంత డిస్కౌంట్స్ అయితే ఇవ్వరు. మీకు ఫిక్స్డ్ ప్రైసెస్ చెప్తారు, అదే ఇస్తారు, అంతేనా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.